ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్రాక్ ఏదైతే ఉందో ఇది చాలా సింపుల్ ఫ్రాక్ అండి. టైలరింగ్ టచ్ లేని వాళ్ళు కూడా సింపుల్గా స్టిచ్ చేసుకునే విధంగా ఈజీ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫ్రాక్కి జస్ట్ స్లీవ్స్ మాత్రమే హైలైట్ చేసామండి. ఓవరాల్గా ఫ్రాక్ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. సో లైనింగ్ పార్ట్ని మనం 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకొని మనం బాడీ లెంత్ ఎంతైతే తీసుకున్నామనుకుంటున్నామో అంత లెంత్ పట్టుకోవాలి. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నేను చెస్ట్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండేలాగా. అండ్ ఇక్కడ ఫుల్ లెంత్ నేను బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 14 ఇంచెస్లోకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో 15 ఇంచెస్ మార్క్ చేసుకుంటే 1 ఇంచ్ ఖర్చులు పోతుందండి. 14 ఇంచెస్ బాడీ లెంత్ వస్తుంది. అండ్ ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ పార్ట్. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండ్ కింద కూడా 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. దీన్ని స్ట్రైట్ లైన్స్ వేసుకోవాలి. అండ్ కిందికి కూడా మనము 6.5 or 6 కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 6.5 పెట్టుకుంటున్నాను. 6.5 పెట్టుకొని స్ట్రైట్ లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఇక్కడ వదులుకోవచ్చండి. నేను ఇక్కడ మిగిలిన క్లాత్ మొత్తాన్ని వదిలేస్తున్నాను. 1.5 ఇంచ్ దాకా ఉండొచ్చు. అండ్ ఇక్కడ చంక భాగం దగ్గర మనం కరువు తీసుకోవాలి. ఇలా కరువు తీసుకోవడానికి 1 ఇంచ్ అట్లా పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఆ ప్రాక్టీస్తో అలా గీసేసా. అండ్ నేను ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. స్క్వేర్ నెక్ డ్రా చేస్తున్నాను నేను. విడ్త్ వచ్చేసరికి 2.5 మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్, లెంత్ వచ్చేసరికి 6 ఇంచెస్. ఈ మార్కింగ్ బేస్ చేసుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలండి. పొరపాటున ఇక్కడ మార్కింగ్స్ అటు ఇటు ఉన్నా సరే మనం సీజర్ కట్ చేసేటప్పుడు స్ట్రైట్ వేలోనే వెళ్ళాలండి. అంటే ఇక్కడ ఆన్ రౌండ్ దగ్గర చూసుకుంటే ఇలా మనం రౌండ్ తీసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా సరే మనకు కత్తెర తిప్పడం రావాలండి. అంత ప్రాపర్గా పట్టుకోవాలి కత్తెరని. సో నేను నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద వేస్ట్ పార్ట్ దగ్గర మనం ఒక 1/2 ఇంచు దాకా ఇట్లా తీసుకోవాలండి షేప్. అంటే ఇట్లా సంక సైడ్ ఇట్లా జారకుండా ఉంటుంది, లేకపోతే అది ఇలా కిందికి వచ్చేస్తుంది ఆ పార్ట్ మొత్తం. చట్కాలు పెట్టుకోవాలి. మనం స్క్వేర్ నెక్ డ్రా చేసుకున్నాం కదా, దాన్ని మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ క్లోజ్ నెక్ పెడుతున్నానండి. ఇక్కడ 3 ఇంచెస్ దాకా తీసుకుంటున్నాను నేను కిందికి లెంత్. నేను ఇక్కడ సేమ్ 2.5. నేను ఒక రౌండ్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్స్ కటింగ్ చూద్దాము. ఇక్కడ స్లీవ్స్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను చెప్పాను కదా. సో నార్మల్ స్లీవ్స్ లెంత్ వచ్చేసరికి మనకి ఇక్కడ 12 ఇంచెస్ ఉన్నాయండి. స్లీవ్స్ లెంత్ ఏదైతే ఉందో 12 ఇంచెస్ అది మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. 12 ఇంచెస్.
12 ఇంచెస్ ఇలా మార్క్ చేసిన తర్వాత మనం చంక డౌన్ తీసుకోవడానికి ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 3 ఆర్ 2.5, నేను 3 మార్క్ చేసుకుంటున్నా ఇక్కడ. అండ్ కింద హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ 6.5 ఆర్ 7, నేను 7 డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఏవైతే మనం మార్క్ చేసుకున్నామో మార్కింగ్ని బేస్ చేసుకొని లైన్స్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ హ్యాండ్ కర్వ్ మార్క్ చేయాలండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మార్కింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది నార్మల్ స్లీవ్స్. నేను దీన్ని హైలైట్ చేయడానికి ఒక 3 ఇంచెస్ నేను పైకి మార్క్ చేస్తున్నా. ఐ మీన్ బుట్ట హ్యాండ్స్ లాగా వస్తాయని చెప్పా కదా పైన, అక్కడ బుట్ట రావడం కోసం ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా. విడ్త్ కూడా సేమ్ 3 ఇంచెస్ అండి. లెంత్ 3 ఇంచెస్, విడ్త్ 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం లైన్స్ వేసుకోవాలండి. ఇలా స్కేల్తో లైన్ వేసుకున్న తర్వాత ఇది కరువు షేప్ ఇస్తూ మనం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట నీట్గా. మనం హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో దీన్ని కూడా అలానే మార్క్ చేసుకోవాలి. బట్ పైనుంచి ఈ హ్యాండ్ కింద మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో హ్యాండ్ దాంట్లో కలిపేయాలండి. నీట్గా ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. ఇక్కడ మార్కింగ్స్ పైన ఒక 1/2 ఇంచ్ మాత్రమే రావాలండి కరువు, అంత వచ్చేలాగా మార్క్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. మనం గుర్తులుగా చిట్కాలు పెట్టుకోవాలి. చంక కుట్టు వేసుకోవడానికి అక్కడ ఒక చిట్కా, అండ్ మనం ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలనడానికి ఒక చిట్కా. అక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెడతాం కదా, ఫ్రిల్స్ అక్కడ నుంచి పెట్టుకోవడానికి ఒక చిట్కా అనమాట అక్కడ. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ మీద ఇలా బాడీ పార్ట్ పెట్టుకొని 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, 2 బాడీ పార్ట్స్కి ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, మనం లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం ఏం లేకుండా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల మనము జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం ఏమి లేకుండా ఉంటుందండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి హ్యాండ్ తీసుకోవడానికి. హ్యాండ్ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్రెస్ చేసుకొని కట్ చేసుకోవడమే. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కింద ఫ్రాక్కి ఫ్రిల్స్ యాడ్ చేస్తాం కదా, ఫ్రిల్స్ కోసం మనం క్లాత్ని తీసుకుంటున్నాము. మొత్తం ఫ్రాక్ లెంత్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నుంచి మనం ఇప్పుడు 14 ఇంచెస్ బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని మైనస్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ని మనం ఇక్కడ లెంత్ మార్క్ చేసుకోవాలండి. నాకు 45 ఫ్రాక్ లెంత్, సో
14 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 31 వస్తుంది. 31 లెంత్ నేను మార్క్ చేసుకుంటే ఇక్కడ కట్ చేసుకుంటున్నా. ఇక విడ్త్ అంటారా మన ఫెల్స్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. ఇక్కడ 1 మీటరుకి పన్నా ఎంతైతే వస్తుందో అంత విడ్త్ నేను పెట్టుకుంటున్నాను. సో లెంత్ మార్క్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్కి వచ్చేలాగా ఇక్కడ ఫోల్డింగ్ చేసి చూపిస్తాం మీకు. సో ఇది లెంత్ అంటే ఇటు సైడ్ నుంచి. సో పైన ఓపెన్ చేసుకుంటున్నా, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు. చూస్తే ఎగ్జాక్ట్గా 32 ఇంచెస్ ఉంది, ఎందుకంటే 1 ఇంచ్ ఫోల్డ్ చేయడానికి వెళ్తుంది. అండ్ 31 మనకు ఎగ్జాక్ట్ లెంత్ వస్తుంది అనమాట. ఆయన ఓపెన్ చేసేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయిపోయిందండి. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అదే మెజర్మెంట్స్తో మనం కట్ చేసుకోవాలి. అండ్ కింద ఒకటి 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే సేమ్ కాకుండా 1 ఇంచ్ తక్కువ ఉండాలండి. మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ పార్ట్ 1 ఇంచ్ తక్కువగా ఉండాలి. ఇప్పుడు మనం 32 మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 31 మార్క్ చేసుకుంటున్నాం. ఫోల్డింగ్స్కి పోను 30 వస్తుంది, 31 వస్తుంది. దీనికి కింద బాటమ్ పార్ట్కి వచ్చేసరికి పెద్దగా ఏమీ మార్క్ చేసుకోవాల్సినవి ఏమి ఉండవండి. లెంత్ ఒకటి వీటితో ఒకటి మార్క్ చేసుకుంటే అయిపోయినట్టే, సింపుల్. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, స్లీవ్స్ అండ్ బాడీ పార్ట్ అంతేనండి. మన కటింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుందాము. స్టిచ్చింగ్ కూడా సింపుల్గానే అయిపోతుందండి. ఇది పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు టైరింగ్ టచ్ లేని వాళ్ళు కూడా మనం దీన్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. క్లియర్గా ఒకటి చూడండి, వీడియో క్లియర్గా అర్థమవుతుంది. నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైనట్లయితే ఓకే, అర్థం కాకపోతే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా కొంచెం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది రైట్ సైడ్లో పెట్టుకొని పైన లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలండి. లైనింగ్ పార్ట్ పెట్టుకొని మనము నెక్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది రివర్స్ చేసుకోవడానికి. ఈ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం నీట్గా అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ మూలలకు వచ్చేసరికి నీట్గా మనం దీన్ని సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నీట్గా ఇలా సర్దుకుంటూ ఎడ్జెస్ దగ్గర సూదిని కిందికి దించాలండి. కిందికి దించి మనం పాదం ఇలా అరేంజ్ చేసుకోవాలి, అంటే ఇలా రివర్స్ చేసుకుంటాం కదా, అప్పుడు సూదిని కిందికి దించాలి, అప్పుడే మూలలు నీట్గా వస్తాయి.
ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకొని మనం ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ ఎడ్జెస్లోనూ మన మూలలకి చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. షేప్ నీట్గా ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసినప్పుడు నీట్గా టర్న్ అవుతుంది అనమాట. సో దాని మీద మెయిన్ క్లాత్ ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద పాదం ఖర్చు వదులుతూ క్లాత్ని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి చెప్పాను కదా, నీడిల్ కిందికి ఇలా పెట్టుకొని మనము పాదాన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఎడ్జెస్లోనే అలాగే స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకుంటేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇది నార్మల్గా టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బట్ నేను టైలరింగ్ టచ్ లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా కిందికి నీడిల్స్ తెంచేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, నెక్ రెడీ అయిపోయింది. మనం ఈ లైనింగ్ ఏదైతే ఉంటుందో దానికి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని అటాచ్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చట్కాలు కంపల్సరీ అండి, లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి మనము. ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టుకొని లైన్ క్లాత్ పెట్టుకోవాలి. దానిపైన పెట్టుకొని ఇప్పుడు నెక్ స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఇందాక ఎలా స్టిచ్ చేసుకున్నామో అలానే నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇది రౌండ్ కాబట్టి నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా 2 హ్యాండ్స్ యూస్ చేస్తూ తిప్పుకోవాలన్నమాట క్లాత్ని రౌండ్ షేప్ వచ్చేలాగా. తిప్పుకున్నాక రిమైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ దగ్గర చిన్న చిన్న చట్కాలు ఇక్కడ రౌండ్ సర్కిల్ మొత్తం ఇవ్వాలండి. రౌండ్కి కంపల్సరీ చుట్టూ చట్కాలు పెట్టుకోవాలి. పెట్టుకున్న దాని తర్వాత దీన్ని మెయిన్గా ఇట్లా రివర్స్ చేసేసుకొని స్టిచ్ చేసుకునే దానికంటే ముందు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. అప్పుడైతే షోల్డర్స్ మనం జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ మనకి బయటికి కనిపించుకోకుండా ఎగ్జాక్ట్గా రెడీమేడ్ లుక్లో ఎలాగైతే కనిపిస్తుందో అలా కనిపిస్తుందండి. ఇలా దానిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ పార్ట్ మీద మాత్రమే ఎడ్జెస్లో ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చట్కాలు పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా ఏం చేసుకోలేదు, డైరెక్ట్గా రివర్స్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నాము. బట్ దీనికి అలా కాదండి, ఎందుకంటే షోల్డర్ దగ్గర ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో అది కనిపించకుండా ఉండడానికి. అండ్ అక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి దీనికి జాయిన్ చేసుకోవాలండి. ఎలా అంటే మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్కి మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాని మీద షోల్డర్కి ఎడ్జెస్ 2 సమానంగా ఉండేలాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ దాని మీద పెట్టుకోవాలండి. దాని మీద పెట్టుకొని ఎగ్జాక్ట్ ఎడ్జెస్ ఒకటిలాగా ఉండే దగ్గర పెట్టుకొని లైనింగ్ పక్కకు సర్దుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి. రెండో వైపు షోల్డర్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో సైడ్కి ఇలా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. దాని తర్వాత లైనింగ్ పార్ట్ని ఇలా మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసుకొని మనం లైనింగ్ ఎలా అయితే అతికించుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని
దాని మీద స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుని అదే స్టిచ్ని మళ్ళీ లైనింగ్ ఇట్లా రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఏం కన్ఫ్యూషన్ ఏమేమి లేదండి, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటాయండి. ఇప్పుడు నేను రివర్స్ చేస్తాను చూడండి. ఇక్కడ ఖర్చులు ఏవైతే ఉన్నాయో షోల్డర్ పార్ట్ దగ్గర అవి కనిపించట్లేదు మనకు. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనము నెక్ పైన స్టిచ్ చేసుకోలేదు కదండి, ఆ స్టిచ్చింగ్ నెక్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎలా రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఎలా స్టిచ్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ మీద, అలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ అలానే స్టిచ్ చేసేసుకుంటే నెక్ రెడీ అయిపోతుంది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను కొంచెం ఇది క్లియర్గా వీడియో షూట్ చేస్తానండి, అందుకని కొంచెం లెంత్ ఎక్కువ అయింది వీడియో. సో ఇప్పుడు మెయిన్ క్లాత్కి బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి లూజ్ కుట్ పెట్టుకొని. మీకు కనిపిస్తుందో షోల్డర్ దగ్గర ఖర్చులు ఏది కనిపించట్లేవు మనకు, నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. రెడీమేడ్ వాటి చూస్తే మనకు మ్యాక్సిమం ఇలానే ఉంటాయి, కానీ మనం స్టిచ్ చేసుకునే డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ కొంతమంది ఇప్పుడు టైలర్స్తో స్టిచ్ చేయించుకున్నప్పుడు ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు బాడీ పార్ట్ రెడీ అయినట్లేనండి. టక్స్లో ఒకటి పట్టుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటే చూసారు కదా, ఇలా బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. మనం ఇక్కడ షోల్డర్ని మిడిల్ చేసేసుకొని ఇలా షోల్డర్కి ఏదైతే ఉంటుందో షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ భాగంలో ఇక్కడ స్ట్రైట్గా ఫోల్డింగ్ పడుతుంది కదా, అక్కడ మనం టక్స్ పట్టుకోవాలండి. ఒక అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా టక్స్ మనం పట్టేసుకుంటే అయిపోతుంది. టక్స్ పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఎడ్జెస్లో కొంచెం థ్రెడ్ ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. స్టిచ్చెస్ అప్పుడు లూజ్ అవ్వకుండా బాగుంటాయి. ఇలానే 4 సైడ్స్ టక్స్ పట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ టు బ్యాక్. మనకి ఇలా బాడీ పార్ట్ వరకు అడిగిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ని ఇలా మెయిన్ క్లాత్ పెట్టుకొని, మెయిన్ క్లాత్ అంటే రైట్ సైడ్ పెట్టుకొని ఇలా లైనింగ్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఎడ్జెస్ దగ్గర. దీన్ని రివర్స్ చేసుకోవడానికి ఎడ్జెస్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని మనం లైనింగ్ పార్ట్ దగ్గర అండి, లైనింగ్ పార్ట్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్ దగ్గర లైనింగ్ పార్ట్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా ఒక సైడ్ కనేసుకొని దాని మీద స్టిచ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కూడా పడేలాగా, అప్పుడు లైనింగ్ క్లాత్ మీద మాత్రమే మనం స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒక సైడ్ కనుక్కొని స్టిచ్ చేసేసుకోవాలి.
చుట్టూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇంకా హ్యాండ్స్కి. ఇలాగే సేమ్ ఇంకో హ్యాండ్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ముడతలేమి రాకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ లైనింగ్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదంతా కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పార్ట్కి ఎలా అయితే చిట్కాలు పెట్టుకున్నామో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత కూడా అలాగే చిట్కాలు పెట్టేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి స్టార్టింగ్లోనే చిట్కా పెట్టుకున్నాం కదా, చిట్కా దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ మనం ఇలా ఎలా అయితే పెట్టుకుంటూ వస్తున్నామో అలానే పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సెంటర్ చిట్కా ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఇలా పాదాన్ని దించేసుకొని ఇక్కడ నుంచి రివర్స్ పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ నుంచి రివర్స్ పెట్టుకోవాలి. అప్పుడే పఫ్ నీట్గా లేస్తుందండి. మరి చిన్నగా పెట్టుకుంటే ఒక 4 వస్తాయి, లేదంటే ఒక 3 అట్లా వస్తాయండి కుచ్చులు అంతే. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా పఫ్ రెడీ అయిపోయిందండి. సో దీనికి 2 హ్యాండ్స్ అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే వీటిని. 2 హ్యాండ్స్ ఇలా బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఏవి ముడతలు రాకోకుండా సర్దుకుంటూ నీట్గా అటాచ్ చేసుకోవాలండి. ఇలానే రిమైనింగ్ హ్యాండ్ కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ యాడ్ చేసుకుందామండి. లైనింగ్ పార్ట్ కింద పట్టేసుకొని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రిల్స్ యాడ్ చేయాలండి. చిన్నగా పెట్టుకోవాలి ఫ్రిల్స్. మనకి హిప్ దగ్గర ఎక్కువ వాల్యూమ్ యాడ్ కాకుండా ఉంటుంది. లావుగా ఇలా లెగకుండా చిన్న ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలండి నీట్గా. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అండ్ బాడీ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా. చిన్నగా ఇలా నీట్గా అరేంజ్ చేస్తూ పెట్టుకోవాలి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల ఎట్లా పెట్టినవి అలాగే నీట్గా అతుక్కుంటాయండి. ఇప్పుడు మనం ఒకటి ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో దానికి బ్యాక్ పార్ట్ కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇలా బాడీకి అటాచ్ చేసేసుకోవడమేనండి. లైనింగ్ పార్ట్ నేను విడ్త్ కొంచెం తక్కువ తీసుకున్నాను, అందుకని ఇది ఎక్కువ ఫ్రిల్స్ రాలేదు. మనం ఖర్చుకి ఎంతైతే వదులుకుంటామో దాన్ని ఖర్చుకు వదిలేసి మనం స్టిచ్ చేసేసుకోవాలండి బాడీ పార్ట్ని. అండ్ కింద బాటమ్ పార్ట్ని ఫ్రిల్స్ పెట్టుకున్న బాటమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అవి 2 ఇలా అటాచ్ చేసేసుకోవాలి.
ఇక్కడ కూడా మనం కింద సర్దుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలండి. లేకపోతే కింద ముడతలు పడడం, ఫ్రిల్స్ అటు ఇటు అవ్వడం జరుగుతూ ఉంటది. చూసారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయో ఫ్రిల్స్. అది లోపల ఖర్చు ఏదైతే ఉంటదో అది పైనకి ఇలా అనేసుకొని బాడీ పార్ట్ మీద మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఎడ్జ్‌లోన. ఫ్రిల్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాడీ పార్ట్ ఎడ్జ్‌లోన మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. లోపల ఖర్చు ఏదైతే ఉంటదో అది పైకి అనుకోవాలండి. ఎందుకంటే ఇలా ఫ్రిల్స్‌కి ఇలా జగ్గినట్టు అవుతది. అంటే కిందికి ఇలా లాగినట్టుగా జగ్గడం అలాంటిది అవ్వకుండా ఇలా మనం పైన స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే రిమైనింగ్ పార్ట్ కూడా మనము ఫ్రిల్స్ బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేసుకొని పైన ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా రిమైనింగ్ పార్ట్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకుందామండి. సైడ్ జాయింట్లు మనం ఎప్పుడు కూడా హ్యాండ్ దగ్గర నుంచే జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడ. 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ చంక దగ్గరకొచ్చేసరికి మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. అప్పర్ చెస్ట్ లూజ్ ఒకటి, చెస్ట్ లూజ్ ఒకటి ఉంటది కదా! మనం ఇక్కడ పైన అప్పర్ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకొని, చంక పార్ట్ దగ్గర మనము ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కిందికి బాడీ పార్ట్ దగ్గరకొచ్చేసరికి మనం హిప్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. నాకు ప్రతి దగ్గర చట్కాలు పెట్టుకుంటాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ స్టిచ్ అక్కడి వరకు వచ్చేస్తదండి. దాని తర్వాత లైనింగ్ పార్ట్ కొంచెం కిందికి కుట్టొచ్చిన తర్వాత లైనింగ్ పార్ట్ ఇలా పక్కకనేసి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేయాలండి. ఎప్పుడు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేయకూడదండి. విడివిడిగానే జాయిన్ చేయాలి. విడివిడిగా జాయిన్ చేస్తేనే అది కొంచెం పఫీగా కనిపిస్తది అండ్ ఇబ్బందిగా కూడా ఉండదండి. ఎందుకంటే లైనింగ్ పార్ట్ వచ్చేసరికి విడ్త్ ఎప్పటికైనా కానీ కొంచెం తక్కువగానే ఉంటాయి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ కొంచెం బాగా విడ్త్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఫ్రీగా అనిపిస్తాయన్నమాట. అలాగే ఇంకొక స్టిచ్ కూడా ఏసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ పార్ట్ మన జాయింట్ అయిపోయింది కదా! ఇప్పుడు లైనింగ్ పాయింట్ కూడా సైడ్ జాయింట్ ఏసేసుకోవాలండి. లోపల మెయిన్ క్లాత్ స్టిచ్ పట్టుకోకుండా ఇలా నీట్‌గా లైనింగ్ పార్ట్ వరకు మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే అవతల సైడ్ కూడా మార్క్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ చెస్ట్ పార్ట్, హిప్ లూజ్, హ్యాండ్ లూజ్ ఇలాగే మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసేసుకొని రిమైనింగ్ పార్ట్ కూడా మనము సైడ్ జాయిన్ చేసుకుంటే అయిపోయినట్లే. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా మనము కట్ చేసేసుకొని ఇక్కడ కూడా అవి కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఈ షేప్ దగ్గర ఫ్రీగా ఉంటది. అంటే ఇట్లా పట్టేసినట్టుగా ఉండదనమాట. కింద లైనింగ్ పార్ట్ ఫోల్డింగ్ చేసి డబుల్ ఫోల్డ్ ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ మనం సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత 2 ఒకటే అయిపోతది కదా! అప్పుడు ఇలాగా చుట్టూ కింద ఎడ్జెస్ సైడ్ డబుల్ ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసేసుకోవాలండి. దీనిలాగే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కింద ఎడ్జెస్ కుట్టుకోవాలి. ఇలా లైనింగ్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇలాగే డబుల్ ఫోల్డ్ చేయాలండి. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవడమే.
ఇంతేనండి. ఆల్మోస్ట్ మన ఫ్రాక్ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇంకా. కొంచెం చిన్నగా నీట్‌గా ఫోల్డ్ చేసుకోండి మెయిన్ క్లాత్. ఎందుకంటే నీట్‌గా కనిపిస్తది. బయట సైడ్ కనిపించే క్లాత్ కదా! ఎడ్జెస్ నీట్‌గా ఉంటేనే మంచి లుక్ ఉంటదండి. సో, చుట్టూ రిమైనింగ్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మన ఫ్రాక్ రెడీ అయిపోయిందండి ఇంకా. చూసేయండి మన ఫ్రాక్ ఎలా వచ్చిందో. ఫ్రంట్ స్క్వేర్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్ అండ్ పఫ్ స్లీవ్స్. బాడీ దగ్గర చూసారా ఫ్రిల్స్ ఎంత క్యూట్‌గా వచ్చాయో చిన్న చిన్నగా పెట్టుకుంటేనే లుక్ చాలా బావుంటదండి. కొంచెం ఎక్కువ వాల్యూమ్ కూడా యాడ్ అవ్వకుండా నీట్‌గా ఫినిషింగ్ బావుంటుంది. సో, ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.